తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనములు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో పెద్దలు పూర్వీకులు వారి అనుభవంలోంచి కొన్ని మాటలు సమాజానికి అందిస్తూ ఉంటారు. అలా అందించిన మాటలు తరం వెంబడి వచ్చి మన నోటిలో నానుతూ ఉంటాయి. వాటినే పూర్వీకులు చెప్పినటువంటి లోకోక్తులు అంటారు, లేకపోతే సామెతలు అంటారు, లేకపోతే మంచి మాట అంటారు. ఏదైనా సరే పూర్వీకులు వారి యొక్క అనుభవం నుంచి చెప్పినటువంటి మాటని అది ఒక లోకోక్తి కింద మారుతూ ఉంటుంది. ఈరోజు అటువంటి ఒక లోకోక్తి ద్వారా మనం వాక్య భాగంలోకి వెళదాం. అది ఏమిటంటే, అడుసు తొక్కనేల కాలు కడుగునేల. ఏంటండి? కాలు కడుగునేల. అడుసు అంటే ఏంటండి? అరుసు కాదండి, అరుసు కాదు, అడుసు. చెత్త చెదారంతో కూడుకున్నటువంటి ఒక మట్టిని లేకపోతే బురద వంటి ప్రాంతాన్ని ఏమంటారంటే అడుసు అంటారు. దాన్ని తొక్కడం ఎందుకు, తొక్కి వచ్చి బయటకు వచ్చి మళ్ళీ కాలు కడుక్కోవడం ఎందుకు అని పూర్వీకులు ఎప్పటి నుంచో మనకి చెప్పినటువంటి ఆ మాట ఇప్పటి వరకు మన నోట్లో ఏమవుతుందంటే నానుతూ ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమిటి ఆ పాఠం అంటే, వ్యర్థమైన వాటిని ఎందుకు అంటించుకోవడం, వాటిని పోగొట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయడం, అసలు వాటిని అంటించుకోకుండా ఉంటేనే మేలు కదా అని ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తుంది. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, అడుసు తొక్కనేల కాలు కడుగునేల అని చెప్పారు. ఈరోజు మన వాక్య సందేశం కూడా అదే. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు మన వాక్య సందేశం ఏమిటంటే, అడియాసలు అనే అడుసు. ఏంటండి? అడియాసల అడుసు. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుండి మనము పరిశీలిద్దాం. ప్రసంగి గ్రంథం, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఒకరు చదవండి. చూడండి, మనసు అడియాసులు కలిగి తిరుగులాడుట కంటే ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇది వ్యర్థమే అంటే అర్థం ఏంటి? మనసు అడియాసులు కలిగి అటు ఇటు తిరుగులాడుట కంటే ఎదుటుగా ఉన్నదాన్ని అనుభవించడం మేలు. అంటే అడియాసులు కలిగి అటు ఇటు తిరుగుట వ్యర్థమని భక్తుడైనటువంటి దావీదు, క్షమించాలి, సొలొమోను చెబుతున్నాడు. అడియాసులు అంటే ఏంటండి? అడియాసులు అంటే ఏంటండి? మన స్థాయికి మించి దేవుడు ఏదైతే మనకు ఒక స్థాయి ఇచ్చాడో ఆ స్థాయికి మించి దేనిని కోరుకున్నా సరే మనకి అది అడియాస కిందే వస్తుంది. అడియాసకి ఇంకో పరిభాష చెప్పాలంటే దురాశ. ఏంటండి? దురాశ. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఒక్కసారి చూడండి. ఎటువంటి దేవుడు అంటే, కీర్తన గ్రంథం 107వ సంకీర్తన, కీర్తన గ్రంథం 107వ సంకీర్తన 9వ వచనం. యాలయనగా ఆశగల ప్రాణమును
ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చాలండి. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు. అంటే ప్రతి మనిషిలో కూడా ఆశ అనేది ఉండడం సహజం. ఏంటండి? ప్రతి మనిషిలో ఏముంటుంది? ఆశ అనేది ఉండడం సహజం. కానీ మనిషి కోరుకున్నటువంటి ప్రతి ఆశను దేవుడు తీరుస్తాడంటే, మనిషి కోరుకుంటే దేవుడు ఆశ తీర్చడు. ఎందుకంటే దాంట్లో స్వచ్ఛమైన ఆశ ఒకటి ఉంటుంది, దురాశ ఒకటే ఉంటుంది. అంటే మనిషికి ఏది అవసరమో, లేకపోతే దేవుడి చిత్తానికి దగ్గరగా ఏది ఉందో, ఎటువంటి ఆశ ఉందో అటువంటి ఆశ గల మనస్సును తృప్తిపరిచేటువంటి దేవుడు. మరి అడియాసలు దేవుడు తీరుస్తాడా? వ్యర్థమైనటువంటి ఆశలను, దురాశలను దేవుడు తీరుస్తాడంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీర్చడు. చిన్నపిల్లలకి రోడ్డు మీద బండి నడిపేయాలని కోరుకుంటుంది. దానికి ఏజ్ లిమిట్ ఒకటి ఉంది. ఎంత? 18 సంవత్సరాలు నిండితే కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. వాళ్ళు అడిగారు కదా అని, ఆశపడ్డారు కాదని మనం ఇచ్చేస్తే దానివల్ల ఏం జరుగుతుంది? నష్టమే జరుగుతుంది. వారి యొక్క ఆశ ఏంటి? అడియాసలు. అంటే తగిన వయస్సు రాకుండానే ఏంటి రోడ్డు మీద బండి నడిపేయాలనేది ఏంటి? ఒక అడియాస. ఒక దేవుని చిత్తానికి లేకపోతే సమాజ చిత్తానికి అనుకూలం కానిటువంటి ఆశ. అంటే మనం ఏం ఆలోచిస్తాం? వారి క్షేమాన్ని గురించి ఆలోచిస్తాం అన్నమాట. వారి క్షేమం గురించి మనం ఆలోచిస్తాం. దేవుడు కూడా మన క్షేమాన్ని గురించి ఆలోచించి మనలో ఉన్నటువంటి దురాశలను ఎటువంటి పరిస్థితుల్లో ఆయన తీర్చడు. మనకి నిజమైనటువంటి ఆశ లేకపోతే స్వచ్ఛమైనటువంటి ఆశ ఏదైనా ఉందంటే చూడండి, చాలా మందికి దేవుడి సేవ చేయాలని ఉంటుంది. అది స్వచ్ఛమైనటువంటి ఆశ. అటువంటి స్వచ్ఛమైనటువంటి ఆశలని దేవుడు ఏం చేస్తాడంటే తీరుస్తాడు. అడియాశలను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అయినా తీర్చాడు. మరి ఈ అడియాశల వల్ల మనిషి తన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నాడు అనేదే ఈరోజు మనం పరిశీలన చేయవలసినటువంటి అంశం. ప్రభునందు ప్రియులారా, మనిషి అడియాసలు కలిగి ఉంటే తన స్థితిని గతిని రెండింటినీ కోల్పోవలసి వస్తుంది. ఏంటండి? మనిషి అడియాసలు కలిగి ఉంటే తన స్థితిని గతిని రెండింటిని కూడా కోల్పోవలసి వస్తుంది. బైబిల్ గ్రంథమందు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఆదాము అవ్వలు. ఆదాము అవ్వల యొక్క స్థితి, వారి యొక్క గతి ఏంటండి? మహిమ శరీరాలు కలిగి ఉన్నారు. ఎటువంటి కష్టం లేకుండా వారికి ఫుడ్ లభిస్తుంది. వారి యొక్క గతి అది, వారి యొక్క స్థితి. చావుందాలకే లేదు, అది వారి యొక్క స్థితి. మరి వాళ్ళ గతి ఏంటి? వాళ్ళ గతి ఏంటి? దేవుడే వాళ్ళ గతి. ప్రతి చల్లపూట ఏం చేసేవాడు? దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉండేవాడు. అవ్వ అడియాశకు లోనయ్యింది. ఏంటి అడియాశ అంటే మనందరికీ కూడా తెలుసు. ఏంటి? తినవద్దన్న ఫలాన్ని, ఫర్బిడెన్ ఫ్రూట్ని తింది. నిషేధించబడినటువంటి ఫలాన్ని తింది. ఆశ అడియాస. దేవుడు ముందే చెప్పాడు అది తినవద్దు అని. మిగతా తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాలు అన్నిటి ద్వారా వీళ్ళు ఏం తీర్చుకున్నారంటే ఆకలిని తీర్చుకుంటున్నారు. చక్కగా అక్కడికి నడిపించేటువంటి 4 నదుల యొక్క నీటితో దాహాన్ని తీర్చుకుంటున్నారు. మరి సాతాను పాము రూపంలో, సర్పం రూపంలో వచ్చి అవ్వను ప్రేరేపించగానే అవ్వ ఆశ కలిగింది. ఎటువంటి ఆశ అది? అడియాస. ఏం చెప్పింది? ఈ పండు తిను దినమున మీరు చావనే చావరు, చావనే చావరు. మీరు ఎలా మారిపోతారంటే ఇదిగో దేవతల వలె మారిపోతారు. ఏం కల్పించింది? దురాశ కల్పించింది. వ్యర్థమైనటువంటి ఆశను కల్పించింది. ఆమె తప్పు చేసి ఆ పండు తిని తన భర్తకు కూడా తినిపించింది. అప్పటి నుంచి వారి స్థితి గతి రెండు మారిపోయినాయి లేదా? స్థితి మారిపోయిందా?
ఏదైనా తోటలో చక్కగా రాజు రాణిలా ఉండవలసినటువంటి అవలో ఎక్కడికి వెళ్ళిపోయారు? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. దేవుడైనటువంటి యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదేని తోట నుండి అతనిని పంపివేసును. అప్పుడు ఆయన చూడండి, స్థితి మారిపోయిందా? స్థితి మారిపోయిందా లేదా? మహిమ శరీరములో ఉన్నవారు ఆ పండు తిన వెంటనే ఆత్మీయంగా చనిపోయారు. అలా ఆత్మీయంగా చనిపోవడం వల్ల వాళ్ళు మహిమ శరీరం అంటే అక్షయ శరీరం నుంచి క్షయ శరీరము అంటే క్షయమైపోయేటువంటి నాశనానికి లోనైపోయినటువంటి శరీరంలోకి మార్చబడ్డారు. అంతేకాదు, వారు ఉన్నటువంటి ప్రదేశంలోంచి అంటే దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళగొట్టబడుతున్నారు. చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను చూడండి, కెరూబులను నిలబెట్టాడంటే దేవుడు ఖడ్గజ్వాలను నిలబెట్టాడంటే. గెంటేస్తే సరిపోద్ది కదా? ఏదైనా తోట నుంచి కెరూబులను నిలబెట్టవలసిన అవసరం, ఖడ్గజ్వాలను నిలబెట్టవలసినటువంటి అవసరం దేవునికి ఎందుకు వచ్చింది? అంటే మనిషి మీద నమ్మకాన్ని కోల్పోయాడు. ఇప్పుడు తొలి నాళ్ళల్లోనే దేవుడు ఎవరి మీద నమ్మకాన్ని కోల్పోయాడు? మనిషి మీద నమ్మకాన్ని కోల్పోయాడు. ఏమో మళ్ళీ అపవాది మోసం చేస్తా వాడి ప్రలోభానికి వారు మళ్ళీ ఏదైనా తోటలోకి వచ్చి నిత్య జీవ ఫలాన్ని తింటారేమో అని దేవుడు ఆలోచన చేసాడంటే కాపలాగా ఖడ్గజ్వాలను ఉంచాడు. అంటే చూడండి, మీరు ఆలోచించారో లేదో, వారి యొక్క స్థితి గతి మారిపోయింది. మహిమ శరీరం కలవారు క్షయమయ్యేటువంటి శరీరానికి వచ్చేసారు. కష్టపడకుండా ఆహారము తినేటువంటి వారు నేలను సేద్యపరిచి చెమట చిందించి ఆ యొక్క కష్టఫలాన్ని అనుభవించేలాగా దేవుడు శాపానికి ఏం చేశాడు? గురి చేశాడు. దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఇక్కడ ప్రాముఖ్యంగా ఆలోచించవలసింది, మనిషి మీద దేవుడు నమ్మకాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. ఏమంటే ఏదన్నా కోల్పోవచ్చు, కానీ ఎదుటివారి దగ్గర ఏది కోల్పోకూడదు? నమ్మకాన్ని కోల్పోకూడదు అంటారు కదా. ఏదన్నా కోల్పోవచ్చు, నువ్వు ఆస్తి కోల్పో, అంతస్తు కోల్పో, ఏదైనా కోల్పోవచ్చు. కానీ సమాజంలో నమ్మకాన్ని కోల్పోయావంటే సమాజం నుండి నీకు ఎటువంటి సహాయం వస్తుందా? రాదు. మరి ఈ సమాజమే ఇలా చూస్తుంటే మరి దేవుడి దగ్గర నమ్మకాన్ని కోల్పోయావనుకో, దేవుడి దగ్గర సహాయం వస్తుందా? మనకి వస్తుందండి. మనలో ఎంతమంది దేవుడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతున్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. చూడండి, ఆ పండు తినేలి అనే ఒక అడియాస వారి స్థితిగతులను మార్చే విధంగా చేసేసింది. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమంటున్నాడంటే, అడియాసులాడి తిరుగులాడుట కంటే, ఏది తిరుగులాడుతుంది? మనం కాదు, మనసు అడియాసులు కలిగి తిరుగులాడుట కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు అంటున్నాడు మాట. ఆదాము అవ్వల విషయంలో చాలా చక్కగా ఉందా లేదా? ఈ వాట ఎదురుగా ఎన్నో ఫలాలు ఉన్నాయి, అవి తిన్నారా? కొత్త ధరాన్ని కోరుకున్నారు. దేవుడు కూడా తన కొత్త ధరాన్ని చూపించడా లేదా? చూపించాడు. చూడండి, బైబిల్లో ఈ అడియాసుల ద్వారా మోసపోయినటువంటి మరో వ్యక్తి ఎవరంటే లోతు. ఎవరండి? లోతు. ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు పశువుల కాపరులకు, అబ్రహాం పశువుల కాపరులకు ఏమొస్తుంది? తగాదా వస్తుంది. దాని నిమిత్తము అబ్రహాము ఏమంటాడంటే, నీ ఆస్తి నా ఆస్తి ఎలా ఉందంట? విస్తారమై ఉన్నది. అందుకే మనం ఇద్దరం కూడా ఏమవుదాం? విడిపోదాం. నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్తాను. నువ్వు ఎడం వైపుకి వెళ్తానంటే నేను కుడివైపుకి వెళతాను.
అంటే అప్పుడు లోతు ఎన్నుకున్నటువంటి ప్రాంతం ఏంటండి? చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని చూడండి, ఏం ఏర్పరచుకున్నాడంట? యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకున్నాడు. తూర్పుగా ప్రయాణం చేసిన నివసించను. చాలండి, చూడండి 13:10 అండి. ఆ ప్రదేశము నాశనం చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలె ఎలా ఉందంటే, యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె, నీళ్లు పారు దేశం వలె ఉండెను. ఇక్కడ లోతు ఏం చేశాడంటే మంచి నీటి సంపద ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఏంటంటే నీటి సంపద ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా మన పూర్వీకులు కూడా ఎక్కడ ఎక్కువ నివసించేవారంటే, జనాభా ఎంత ఎక్కువ కాకముందు, విస్తరించకముందు ఎక్కడ నివసించేవారంటే చెరువుల వారన, కాలువల వారన, నదుల వారన నివసించేవారు. ఎందుకు? నీటి వసతి కోసం. ఇక్కడ ఈ లోతు కూడా ఏం చేస్తున్నాడంటే యోర్దాను నదీ ప్రాంతం అంతటిని కూడా ఎన్నుకున్నాడు. అది అతనికి ఆ సమయానికి యెహోవా తోట వలె ఉంది. అంటే ఇక్కడ లోతు నీటి వసతిని నమ్ముకున్నాడు. కానీ అబ్రహాము నాకు దేవుడు తోడున్నాడు. ఏ ప్రాంతం అంటే ఏంటి? ఎడారిలోంచి కూడా నీళ్లు పుట్టించగలిగేటువంటి దేవుడు నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు అని ముందే ఆప్షన్ ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడు? ఏమిచ్చాడు? నువ్వు కుడుకు వైపుకి వెళ్తే ఎడం వైపుకి వెళ్తాను, నువ్వు ఎడం వైపుకి వెళ్తే నేను కుడి వైపుకి వెళ్తాను అని ఆప్షన్ ఇచ్చాడా లేదా? కానీ అప్పుడు అలాగేంటనే అబ్రహాం గారు, మీరు పెద్దవాడు కాబట్టి మీరు ఏ ప్రాంతానికి వెళ్తే నేను దానికి రివర్స్లో వెళ్తాను, మీరు కుడికి వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్తాను, మీరు ఎడంకి వెళ్తే నేను కుడికి వెళ్తాను అని లోతు అన్నాడా? అంటే లోతు యొక్క హృదయంలో, లోతు నీతిమంతుడే కాదంటలేదు, లోతు యొక్క హృదయంలో ఏముంది? ఆ ప్రదేశం ఏదో నాకు లాభాన్ని చేకూర్చేస్తుంది దేవుడి కంటే. ఏంటంటే దేవుడు తోడుంటే ఎడారిలో ఉన్నా సరే మనకు సహాయం చేస్తాడా లేదా? ఆగలి చేసాడా లేదా? అటువంటి విశ్వాసం లోతులో లేదు. దేన్ని నమ్ముకున్నాడు? ఎదురుగా ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకోలేదు. కంటికి ఇంపుగా కనపడింది ఏంటి? అడియాస. ఏంటి? ఆ యోర్దాను నదీ ప్రాంతం, దాన్ని నమ్ముకున్నాడు. అతని జీవితం ఏమైపోయింది? అనుక్షణం బాధపడుతూనే ఉన్నాడు. సొదొమ గొమొర పట్టణ ప్రజలు చేసేటువంటి ఆ భయంకరమైనటువంటి పాపాలని ప్రతిరోజు చూస్తూ 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 ఆ నీతిమంతుడు తన హృదయంలో నొచ్చుకొనుచూ వచ్చినని బైబిల్ గ్రంథం కొత్త నిబంధనలో సెలవిచ్చింది. యోబు యొక్క శిక్ష చూడండి. ఏమండి, అన్నీ ఉండి హ్యాపీగా ఉన్నా, లేకపోతే ఏమీ లేకపోయి హ్యాపీగా ఉన్నా పర్వాలేదు, అనుక్షణం మన మనసు నొచ్చుకుంటే మనకు అది శిక్ష కాదా? శిక్ష కాదా? ఎందుకు వచ్చింది యోబుకి, ఈ లోతుకి ఈ శిక్ష అంటే ఎందుకు వచ్చింది? ఎదురుగా ఉన్నటువంటి దేవుణ్ణి వదిలేసి తన కంటికి ఇంపైన దాన్ని ఏం చేశాడండి? ఎంచుకున్నాడు. అడియాస కాదు అది. అడియాసను అడుసు తొక్కిడా లేదా? తర్వాత కాళ్ళు కడుక్కుందామని ప్రయత్నించాడు. ఏమైంది? లోతు నీతిమంతుడే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దైవ గ్రంథమే సెలవిస్తుంది. అంటే నీతిమంతుడు సైతం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే రాంగ్ స్టెప్ వేస్తాడు. అందుకే దైవ గ్రంథం చెప్పింది కదా, నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా ఏం చేస్తాడంట? తిరిగి లేస్తాడు. సరే, నీతిమంతుడైనటువంటి నా భర్తకు ఈ విధంగా జరిగింది, నేను ఈ సానిచ్చి దేవుడి మీదే నమ్మకం ఉంచాలి, దేవుడు మాట మీదే నమ్మకం ఉంచాలని రోజువారీ గ్రహించిందా?
దేవదూతలు వచ్చి ఈ నగరం భస్మీపట్నం అయిపోతుంది, ఈ నగరం ఉన్నటువంటి సర్వ సంపద భస్మీపట్నం అయిపోతుంది, మీరు లేచి వెనక్కి తిరగకుండా మేము చూపించేటువంటి సేఫెస్ట్ ప్రదేశానికి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు లోతు భార్య ఏం చేసింది? అది నాశనం అయిపోతాయని తెలుసా లేదా? కాల్చబడుతున్నాయని తెలుసా లేదా? శాపం ఉందని తెలుసా లేదా? తెలుసా లేదా? ఆయన ఎందుకు చూసింది? ఎందుకు చూసింది? అడియాస. ఏంటి అడియా? అసలుకే వాళ్ళ యొక్క ఆశ ఏంటి? ఈ శ్రమ నుండి, ఈ కష్టం నుండి, ఈ విపత్తు నుండి మేము రక్షించబడాలని ముందుకు చూడాలి, అంతేనా? కానీ అపవాది ఏం చేసింది? అడియాస కల్పించి ఏం చేసిందండి? వెనక్కి తిరిగేలాగా చేసింది. వెనక్కి తిరగడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దాన్నే నేత్రానందం అంటారు. ఏమంటారు? నేత్ర. కొంతమంది ఉద్దేశించి పెద్దలు అంటూ ఉంటారు చూడండి, వాడి కడుపు చాలా చిన్నది కానీ వాడి కళ్ళు చాలా పెద్దవి. అంటే కళ్ళు పెద్దవి, కడుపు వచ్చింది. వాడి కళ్ళు తినేలి 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 అనుకుంటాయి, కానీ వాడి కడుపు ఎంత ఉంటుంది? చిన్నదే. చక్కని మాటలు చెప్పారు పూర్వీకులు. అలాగే ఇక్కడ లోతు భార్య ఏం చేసింది? నేత్రానందం కోసం ప్రయత్నించింది. మొత్తం జీవితంలో ఆనందం లేకుండా ఏమైపోయింది? ఏమైందండి? ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలోను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనం చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన. చూడండి ఎలా ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం ఆయన. యేసు ప్రభు వారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పారు. లోతు భార్య ఎలా మారిపోయింది? యేసు ప్రభు వారు కోరుకున్నట్టే మారిపోయిందా? మరి అన్నారు కదా మీరు లోకానికి ఉప్పై ఉన్నారు కదా అన్నారు కదా, మరి తప్పేముంది? లోతు భార్య కూడా ఉప్పు స్తంభంగా మారిపోయింది. యేసు ప్రభు వారు చెప్పింది ఏంటి? మీరు లోకానికి సారవంతమైనటువంటి ఉప్పుగా మీరు ఉండాలి, నిస్సారమైనటువంటి ఉప్పుగా మీరు ఉండకూడదు. లోతు భార్య ఎలా మారిపోయింది? నిస్సారమైనటువంటి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ నీతిమంతుడైనటువంటి లోతు తెలియక ఏదో తప్పు చేశాడు. ఆ తప్పు నుండి లోతు భార్య ఏమైనా గుణపాఠం నేర్చుకుందా? భర్త ఏ విధంగా అడియాస పాలయ్యాడో భార్య కూడా అదే విధంగా అడియాసలో పాలయ్యి తన జీవితాన్ని ఏమైంది? కోల్పోయిందా లేదా? ఒక శాపగ్రస్తురాల్లాగా మారిపోయింది. అవ్వ తర్వాత శాపం పొందినటువంటి స్త్రీ ఎవరండి? లోతు. ఇంకెవరైనా ఉన్నారు మధ్యలో? ఎవరైనా ఉన్నారండి? లేదు. అవ్వ తర్వాత శాపానికి గురువు అయినటువంటి స్త్రీ ఎవరంటే, దేవుని శాపానికి గురి అయినటువంటి స్త్రీ లోతు భార్య. దానికి కారణం అడియాస, వ్యర్థమైనటువంటి ఆశ. దేవుడు ఒక రక్షణ స్థలాన్ని చూపించాడు. ఎదురుగా ఉన్నదాన్ని చూసి ఆనందించడం మానేసింది పరిగెడుతున్నప్పుడు. వాళ్ళు నశించిపోతున్నారు, నేను రక్షించబడుతున్నానని ఏం చెయ్యాలి? ఎదురు ఉన్నదాన్ని, ఆ రక్షణ స్థలాన్ని చూసి, ఆ సేఫెస్ట్ ప్రదేశాన్ని చూసి ఆనందించాలి. కానీ ఏం చేసింది? నాశనం అయిపోయిన దానికోసం నేత్రాలు తిప్పింది. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా మనిషిని ఏం చేస్తుందంటే అడియాస అనేది అధపాతాళానికి తోక్కేస్తుంది. ఈ అడియాస వలన ఒక్కొక్కసారి మనకున్నటువంటి హక్కును కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి హక్కు, దాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అది ఏ విధంగా కోల్పోయారంటే, ఇదిగో మన ఉదాహరణగా ఎవరు నిలిచారండి? ఏశావు నిలిచాడు. ఏశావు ఒకసారి పొలానికి వెళ్ళి వేటకెళ్ళా చెప్పాలి. పొలానికి వెళ్ళాడా? ఏశావు వేటకెళ్ళి తిరిగి వస్తుండగా జరిగిన ఇన్సిడెంట్. పొలానికి వెళ్ళి వస్తున్నప్పుడు అలిసిపోయాడు. అలిసిపోయిన వెంటనే యాకోబు అక్కడ ఏం చేస్తున్నాడు?
ఏం చేస్తున్నాయండి? ఆ కలగూర వంట ఎలా ఉంది? ఎర్ర ఎర్రగా ఉంది. జస్ట్ లైక్ మన చిక్కుడుకాయల అంటే కూర అయ్యి ఉండవచ్చు. కలగూర వంటగా అంటే తెలుసు కదండి, అన్నీ కలిపేసి వండేది. దాన్ని చూసాడు, ఏమయ్యాడు? నేను అలసిపోయాను, నా ప్రాణం పోతాదేమో అని భావించాడు. అంటే పొలానికి వెళ్ళి పొలం పని చేసి వచ్చాడంటే ఏసావు దగ్గర శక్తి ఉంటేనే ఆ పొలం పనికి వెళ్తాడు కదా. పొలం పనికి వెళ్ళి వచ్చినంత మాత్రాన అంత శక్తి కోల్పోతాడా? ఒకవేళ కోల్పోయాడు, ప్రాణం పోయే విధంగానే ఉంది. ఇది ఒక్కటే ఉందా? విస్తారమైనటువంటి పశు సంపద లేదా? ఆ పశువులు పాలు తాగితే పోయేదే ఉంది, శక్తి రాదా? వస్తుందా రాదా? అది కూడా రెడీమేడే కదా. ఏం చేద్దాం? పాలు పిసికి కూడా తాడు. ఇప్పుడంటే వేడి చేసుకుని తాగుతున్నాం. అప్పుడు పూర్వీకులు ఏం చేసేవారు? పచ్చిపోలే తాగేసి కడుపు నిండదా? కానీ అక్కడ రాయబడి ఉందంటే ఏంటంటే ఒకసారి చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 29 నుండి 34 వచ్చినారు. ఆదికాండం 25వ అధ్యాయం 29 నుండి 34 వచ్చినారు. చదవండి. ఒకనాడు యాకోబు కలగూర వంట వండుకొని చుండగా ఏశావు అలిసిన వాడే పొలము నుండి వచ్చి నేను అలసి ఉన్నాను. చూడండి, చూశాడు ఎలా ఉందంటే ఎర్ర ఎర్రగా ఉందంట. ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము నాకు దయచేసి పెట్టమని అడిగాడు. అందుచేత అతడు ఏదోము అనబడిను. అందుకు యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమని అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వం అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకము యాసావుకి ఇచ్చాను. చూడండి, అతడు తిని తాగి లేచిపోయాను. అప్పుడు యాసావు తన జ్యేష్ఠత్వం అంగీకరించింది. జ్యేష్ఠత్వ హక్కు ఏసావుకి ఎలా వచ్చిందంటే దేవుడు ఇచ్చినటువంటి హక్కు. ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి హక్కు. జ్యేష్ఠత్వ హక్కు అంటే చాలా విలువైంది. ఇశ్రాయేలు జీవితంలో కూడా చూస్తే, వారి చరిత్రను చూస్తే జ్యేష్ఠత్వపు హక్కు చాలా విలువైంది. జ్యేష్ఠుడికి వచ్చేటువంటి ఆస్తిలో పాలు కూడా ఏంటి ఎక్కువగానే ఉండే. అటువంటి జ్యేష్ఠత్వ హక్కు కల్పించినటువంటి దేవుణ్ణి ఏసావు చూడలేదు. ఆ ఎదురుగా ఉన్నటువంటి దేవుణ్ణి చూసాడా? చూడలేదు. తన కన్నులకు ఎర్ర ఎర్రగా కనపడింది ఆ కొలగూర వంటకం, ఆ చిక్కుడుకాయ కూర వంటకం. ఏం చేశాడు? నా ప్రాణం నిలబెట్టలేనటువంటి ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఎందుకు? దేవుడు ఇచ్చింది హక్కు ప్రాణం నిలబెట్టేదిగా ఉంటుందా, తీసేదానిగా ఉంటుందా? నిలబెట్టే దాని కింద ఉంటుంది. నాకెందుకు? దేవుడు ఇచ్చింది, నేను చావబోతున్నాను కదా, ఇదిగో నువ్వే తీసేసుకొని అది నాకు పెట్టే అన్నాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడు? యాకోబు తెలివైనడు కదా, ప్రమాణం చేయించుకొని సరే తిని తృప్తి పొందని జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేశాడు? తీసేసుకున్నాడు. కోల్పోయాడా లేదా? జ్యేష్ఠత్వ హక్కుని కోల్పోయాడు. అంటే తిండి తినకపోతే ప్రాణం పోతుందని ఆలోచించాడే కానీ నాకు ఆ హక్కు దేవుడు ఇచ్చాడు, నాకు జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చాడంటే ఫ్యూచర్లో నన్ను దేవుడు ఏదో ఆశీర్వదించబడుతున్నాడు. అంతే కదా. హక్కునిచ్చిన దేవుడు ఆ హక్కును అనుభవించకుండా మనిషిని తీసేస్తాడా? తీయడు కదా. అంటే ఆ జ్యేష్ఠత్వ హక్కు ద్వారా ఏసావు ఫ్యూచర్లో ఏదో పొందుకోబోతున్నాడు. కానీ దేనికే అమ్మేశాడు? కలగూర వంటకే అమ్మేశాడు. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, ఏం చెప్పారంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నోటు అంటే వచ్చే ప్రతి మాట ద్వారా జీవించును అన్నాడు. అయ్యో, నాకు జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఇచ్చాడు, జ్యేష్ఠత్వం అనేది దేవుడు ఇచ్చినటువంటి హక్కు, నేను ఎలాగైనా జీవిస్తాను, ఈ పూట లేకపోతే నేను చచ్చిపోను అనుకున్నాడా? అనుకోదు. అందుకే రాయించాడే దేవుడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏసావు అంటే
భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా చూచుకునిడి అని రాయించాడు. అంటే ఆ ఎర్రని కూర, ఆ కలగూర కూర ఏం చేసింది? అడియాసను రేకెత్తించింది. దానికి బదులు విలువైన దాన్ని పోగొట్టేసుకున్నాడు. విలువైన దాన్ని పోగొట్టేసుకున్నాడు. విలువ లేని దాన్ని, తింటే పోయేదాన్ని ఏం చేశాడు? తెచ్చుకున్నాడు. ఏమన్నా అతని జీవితంలో శాంతి ఏమైనా ఉందా? అతని వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా శాంతి ఉందా? ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏసావు జీవితానికి అలాగా జరగడానికి కారణం ఏంటంటే అడియాసే. చూడండి, ఈ అడియాస వల్ల మన స్థితిగతులు మారిపోతాయి. ఈ అడియాసల వల్ల మన యొక్క ఏం మారిపోతుంది? దేవుడు ఇచ్చినటువంటి హక్కు మారిపోద్దా లేదా? మారిపోద్ది. అందుకే ఇంత భయంకరమైన ఉందన్నమాట అడియాస అంటే. ఒక అడుసులాంటిదే కాదా అడియాస అంటే? అడుసులాంటిదే కాదా? దాన్ని తొక్కనేలా మనం కాలు కలగనేలా అంటున్నాడు. చక్కగా చెప్పారా లేదా? సొలొమోను కూడా అదే చెప్పారా లేదా? చెప్పాడు కదా, మనసు అడియాసలు కలిగి తిరుగులాడుచు కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. అడియాసల వల్ల ఒక్కొక్కసారి కుటుంబమే ఏమైపోద్ది? నాశనం అయిపో. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అడియాస వల్ల కుటుంబం ఏమైపోద్ది? ఎవరు ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథం నుంచి? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25-26 వచనాలు. అప్పుడు యెహోషువ నీ వేల మమ్మును బాధించితివి, వానిని రాళ్లతో చావగొట్టిరి. చూడండి, వానిని రాళ్లతో అలా కదండి, వానిని రాళ్లతో చావగొట్టిరి. వెంటనే ముందేమో వానిని అన్నాడు, అంటే ఒకడు. తర్వాత ఏమంటున్నాడు? వారిని అంటున్నాడు. ఎంతమంది? ఇద్దరు లేకపోతే అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు. వారిని అంటే ఒకరిని కొట్టారా లేకపోతే ఎక్కువ మందిని కొట్టారా? ఎక్కువ మందినే కొట్టారా? అగ్ని చేత కాల్చి చూడండి, మళ్ళీ వారి మీద రాళ్ళను కుప్పగా వేశారు. ఎవరండి వీళ్ళు? ఎవరండి? ఆకాను. ఆకూరులో సాక్షిగా ఆకాను కుటుంబం ఏమైపోయింది? హతమైపోయింది. ఎందుకు హతమైపోయింది? ఒక బంగారు కమ్మిని తెచ్చుకొని ఎక్కడ పాతి పెట్టుకున్నాడు? గుడారం లోపల గుయ్యి తీసి పాతి పెట్టుకున్నాడు. సర్వ సృష్టిని కూడా ఏక దృష్టిలో చూడగలిగినటువంటి దేవుడు నువ్వు ఎక్కడ దాచినా సరే, పాతాళంలో దాచినా, సముద్రపు అగాధంలో దాచినా, ఎక్కడ దాచినా సరే, ఈ ముల్లోకాల యొక్క సృష్టి దేవుడికి సుస్పష్టంగా కనపడదు. రప్పించడా లేదు దాచిన ఆకాన్ని బయటికి. దోపిడి సొమ్ము ఆశించకూడదు. మీరు అక్కడి నుంచి ఏమీ తీసుకురాకూడదు. ఆ పట్టణం నుండి, చిన్న పట్టణం అండి, ఆఫ్టర్లో ఆ పట్టణం మీద ఓడిపోయారు ఇశ్రాయేల్. ఎందుకంటే ఈ ఆకాను చేసినటువంటి దృష్టి వల్ల. తెచ్చుకోవద్దంటే ఏం తెచ్చాడు? బంగారపు కమ్మిని తీసుకొచ్చాడు, విలువైనటువంటి వస్తువులు తీసుకొచ్చి పాతి పెట్టుకున్నాడు. దేవుడు నేను విజయాన్ని ఇవ్వబోతున్నాను రా బాబు, ఆ విజయంలో నువ్వు ఆనందించు అన్నాడు ఆకాన్ని. ఇశ్రాయేల్కి విజయాన్ని ఇస్తానన్నాడా లేదా దేవుడు? ఆ విజయాన్ని ఆనందించాలా లేదా? ఎదురుగా ఉన్న అంటే దేవుడు ఇవ్వబోతున్నటువంటి విజయాన్ని ఆనందించాలి. కానీ ఆకాను చూపు ఎక్కడికి వెళ్ళిపోయింది? బంగారం మీదకి వెళ్ళిపోయింది. అది ఆషాఢి ఆశ. విజయంలో ఆనందించడం ఎంత గొప్పగా ఉంటుందండి ఆ థ్రిల్. దేవుడిస్తే ఇంకా గొప్పగా ఉంటుంది ఆ థ్రిల్, విజయాన్ని ఆనందించడం. అలాంటి విజయం తను ఆనందించలేదు, ఇశ్రాయేలు కూడా. ఎరుకో పట్టణం మహా గొప్ప పట్టణం అండి, అలాంటి పట్టణాన్నే వాళ్ళు నేలమట్టం చేసి జయించేసారు. ఆయి పట్టణం ఆఫ్టర్ ఆల్
ఏంటి ఆఫ్టర్ ఆల్ చిన్నదే, దాన్ని జయించలేకపోయారు. ఆ విజయాన్ని ఆనందించకపోవడం కారణం ఏంటంటే ఇదిగో ఆకాను యొక్క అడియాశ. ఆ అడియాశ వల్ల ఒక్క ఆకానే మరణించాడా? మొత్తం ఆకూరులో సాక్షిగా మొత్తం కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చివేసి ఆ చితాభస్మం మీద ఏమేస్తుంటారంటే రాళ్ళ కుప్ప వేసి పెద్ద కుప్పగా వేశారు. అంటే మనిషి యొక్క అడియాశ వల్ల ఏమవుతుంది? అదే ఆకాను దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ విజయంలో నేను ఆనందించాలని ఎదురుగా ఉన్నటువంటి విజయాన్ని ఆనందించుంటే మొత్తం ఆ కుటుంబం అంతా కూడా ఏమవుతుందో ఏమైందండి? ఆశీర్వాదకరంగా అండి. కొన్ని సందర్భాలలో ఈ అడియాశ వల్ల భయంకరమైనటువంటి మరణాన్ని కూడా మనం రుచి చూడవలసి వస్తుంది. ఏంటండి? భయంకరమైనటువంటి మరణం. నాబోతు ద్రాక్ష తోట కోరుకున్నది ఎవరు? నాబోతు ద్రాక్ష తోట కోరుకున్నది ఎవరు? యెజబేలు భర్త. యెజబేలు భర్త ఎవరు? అహాబు. కోరుకున్నాడా లేదా? నాబోతు ఒక నీతిపరుడు. ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోటను కోరుకున్నాడు. అహాబు కోరుకున్నాడు. అహాబు కోరుకుంటే భార్య సహకరించి. ఏమండి, పిత్రార్జితం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్ముకోకూడదని ఇశ్రాయేల్ మధ్య ఉన్నటువంటి ఒక కట్టడ నిబంధన. అటువంటి పిత్రార్జితం అయినటువంటి ద్రాక్ష తోటను కోరుకుంటే నాబోతు నేను అది ఇవ్వను, అది నా పిత్రార్జితం. దాంట్లో న్యాయమైందే. కానీ మనోడి యొక్క ఆశ ఏంటి? అడియాశ ఏంటి? ఏమంటే రాజు సర్వ సంపద, దేశం సంపద అంతా కూడా అతందే. దేశంలో చిన్న ద్రాక్ష తోటది, అదే కావాలని కోరుకోవడం మరి అది ఆశ అడియాస. అలాంటి తోట బోళ్ళను కొనగలిగేటువంటి కెపాసిటీ దేవుడిచ్చాడు. ఎవరికి? అహాబు రాజుకి. మరి దాన్నే కోరుకోవడం అంటే మరి అదేంటి? అడియాశ. ఆ అడియాశ ద్వారా ఎంత భయంకరమైనటువంటి సాగు తెచ్చాడు. అలాగా వెళ్ళిపోయి మంచం మీద దిగాలుగా ఉన్నాడు. ఏంటి విషయం అని భార్య అడిగింది. ఇలా నాబోతు ఇవ్వన్నాడు అంటే నాబోతు మీద ఒక చెడ్డవాడు అని ముద్ర వేయించి ఏం చేసింది? చంపించేసింది. వెంటనే దేవుడు రంగంలోకి దిగాడు. దేవుడి తీర్పు పరలోకం నుండి వచ్చింది. వెంటనే అహాబుకు వచ్చినటువంటి తీర్పు ఏంటో చూడండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19 వచనం. చెప్తున్నాడు, ప్రవక్తకు చెప్తున్నాడు దేవుడు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నువ్వు నాబోతుని చంపితివి కదా. యెహోవా మాట ఏమిటంటే ఎలా చంపేశాడంటే నాబోతు చనిపోతే ఆ నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకే. ఆ స్థలం అందే చూడండి. ఎక్కడైతే నాబోతు చనిపోయాడో, ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకయ్యో ఆ స్థలం అందే నీవు సస్తావు, నీ యొక్క రక్తాన్ని కూడా కుక్కలు ఆ విధంగానే నాకుతాయి. ఎవరిచ్చారు ఇది శాపం? దుర్మరణం పాలయ్యాడు. అంటే నాబోతుకి మరణం గురించి ముందు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ అహాబుకి మరణం గురించి ముందే తెలిసిపోయింది. ఎంత భయం ఉంటుందండి, ఎంత టెన్షన్ ఉంటుందండి మరణం గురించి ముందే తెలిసిపోతే. అనుక్షణ బాధ అనుభవిస్తాడా లేదా? భయంకరమైన మరణమా కాదది? మళ్ళీ అదే ప్లేస్ అయ్యే కుక్కలు వచ్చి రక్తాన్ని నాకుతాయి అన్నాడు. మరణం గురించి ముందే తెలుసుకున్నటువంటి అహాబుకి ఎంత మానసిక శోభ అనుభవించి ఉంటాడా లేదా? ఉంటాడు. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అది వాక్? మిస్ అయిపోవడానికి లేదు, దేవుడి దగ్గర నుంచి. భయంకరమైన మరణమా కాదా? భయంకరమైన మరణమా కాదా?
నాబోతు అలాగే చనిపోయినాం. నాబోతు మరణానికి ఆవు మరణానికి తేడా ఉంది. నాబోతు మరణం గురించి అది ముందు తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, చనిపోయాడు. కానీ ఇది అనుక్షణం బాధపడుతూ చచ్చిపోబోతున్నాను అని బాధపడుతూ చనిపోయేటువంటి మరణం. ఆ ద్రాక్ష తోట అందలేదని పడిన బాధ కంటే ఇది 1000 రెట్లు ఎక్కువ. దానికి సహకరించినటువంటి యెజబెల్ ఏమైనా వదిలేసాడు దేవుడు? వదిలేసాడండి. 23వ వచనం చదవండి. మరియు యెజబెలు గూర్చి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, చూడండి ఎవరిని తినేసాయి అంటే కుక్కలు యెజబెలుని తినేసి. అంటే ఒక నీతిమంతుడికి ఆపద వస్తే దేవుడు స్పందించడా లేదా? నీతిమంతుడికి ఆపద ఎలా కల్పించారు? ఇదిగో వారి యొక్క అడియాస వల్ల కల్పించారు. ఇదిగో భర్త యొక్క ఆశ మంచిది కాదు, అది దురాశ, అది తీర్చడం నా పని కాదని యెజబెల్ ఏమన్నా తప్పుకుందా? తప్పుకోలేదు. అక్కడతో అది ఆగిపోదును. కానీ యెజబెలు భర్త యొక్క అడియాసను తీర్చాలనుకుంది. ఏమైంది? ఒక్క చావు చచ్చి. ఇద్దరికి మరణం గురించి ముందే చెప్పేసాడా లేదా దేవుడు? ముందుగానే. ఎంత రాజు రాణి సమస్త అధికారం ఉంటుంది, కానీ మరణం నుంచి తప్పించుకునే అధికారం ఉంటుందా? వాళ్ళకి అన్నీ ఉన్నాయి, సర్వసంపదలు ఉన్నాయి, రాజ్యమే వారి చేతిలో ఉంది, రాజ్యమే వారి హస్తగతం. అయినా సరే వారి మరణ భయం వారిని చనిపోయేంత వరకు వెంటాడింది. దుర్మరణం వారు చెందారు. కేవలం దీనివల్ల అడియాస వల్ల. ప్రభునందు ప్రియులారా, అందుకే అడియాస అనేది చాలా భయంకరమైనది మాట మన జీవితంలో. ఈ అడియాస వల్ల మనం ఏమవుతామంటే అపవాది సంబంధం అయిపోతాం. ఏమవుతామండి? అపవాది సంబంధం అయిపోతాం. ఎలా అపవాది సంబంధం అయిపోతామంటే యేసుప్రభువు వారు చెప్పారు కదా, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క దురాశలను ఏం చేయాలనుకుంటున్నారండి? నెరవేర్చాలని అనుకుంటున్నారు. ఇస్కరియోతు యోధ, సాక్షాత్తు దేవుడే ఇస్కరియోతు యోధ ఎదుటే ఉన్నాడు. ఆ దేవుడి ప్రేమని, ఆ దేవుడి కృపని అనుభవించాడండి. ఎంతగా అమ్మేశాడు దేవుణ్ణి? దేవాంతకుడు ఇస్కరియోతు యోధ 33 మళ్ళీ ముద్దు పెట్టుకొని మరీ అమ్మేశాడు. ముద్దు పెట్టుకొని మరీ అమ్మేశాడు. ఊరు పెట్టుకొని చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఎందుకు? శోభ ఏంటి? దేవుణ్ణి అమ్మేశానని పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఒకవేళ పశ్చాత్తాపడ్డాడు, ఉరి వేసుకోకపోతే రక్షించబడి ప్రభు శిష్యులుగా సువార్తను ప్రకటించడేమో. ఎందుకంటే పెద్దలు చెప్పారు కదా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాపడకపోతే ఉరి వేసుకోడు కదా, అంతే కదా. కానీ సాతాను ప్రేరేపించింది, చచ్చిపో అంది. ఏమయ్యాడు? ఊరేసుకున్నాడు. మనల్ని కూడా అలాగా ఏం చేస్తూ ఉంటాడు? ఒక బలహీన క్షణంలో ప్రేరేపిస్తూ ఉండడా? ఆత్మహత్య దేవుడికి సమ్మతమా? ఎటువంటి పరిస్థితిలో కూడా సమ్మతం కాదు. శిష్యుల్లో ఒక అగ్రగణ్యుడు అవుతునేమో. ఎవరో? ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడి ఉంటే శిష్యుల్లో ఒక చక్కని అగ్రగణ్యుడు అవుదునేమో. అలాగా పశ్చాత్తాపడకుండా ఏం చేసిందంటే అపవాది అతడు సూసైడ్ చేసేసుకునేలాగా ప్రేరేపి. కారణం అతని యొక్క అడియాస. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అడియాస అనేది? అసలుకి మానవుడు పుట్టక ముందు సృష్టిలో ఎక్కడుంది అడియాస? అపవాదిలోనే ఉంది. వాడి యొక్క అడియాస ఏంటి? అసలు ఇది ముందు చెప్పుకుని తర్వాత ఇవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకోవాలి. కానీ
వాడి అడియాస ఏంటి? దేవుడి యొక్క సింహాసనం కంటే వాడి యొక్క స్థాయిని మరీ ఎక్కువగా పెంచుకోవాలన్నదే వాడి యొక్క అడియాస. అంటే ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిని ఫాలో అయ్యారు? మొట్టమొదట అడియాస పరుడైనటువంటి అపవాదిని ఫాలో అయ్యారన్నమాట. దేవుడు అటువంటి అడియాసకు సాతాను గురైందని తెలిసి ఎక్కడికి పంపించాడు? కిందకే తోసివేశాడు. తోసివేశాడా లేదా? తోసివేశాడా లేదా? అంటే అడియాసకు గురయ్యే ప్రతి ఒక్కరు ఎవరి సంబంధులు? అందుకే యేసుప్రభువు వారు అన్నారండి, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు. మీ తండ్రి యొక్క దురాశలను, దురాశ అంటే ఏంటి? దురాశ అంటే ఏంటి? అడియాసే. మీ తండ్రి యొక్క అడియాసలు. ఎప్పుడు కోరుకున్నాడు అడియాసాడు? సృష్టి పూర్వం ముందు కోరుకున్నాడు. వారి యొక్క అడియాసలను నెరవేర్చబోరుచున్నారు. ఇదండి అడియాస వల్ల జీవితానికి ఏర్పడేటువంటి నష్టం గురించి బైబిల్లో దేవుడు ఇన్ని ఎగ్జాంపుల్ని రాయించాడు. మరి ఈ అడియాస నుండి బయట పడేటువంటి మార్గం, ఈ అడియాసను మన మనసుకు చేరనివ్వకుండా చేసేటువంటి మార్గం ఏంటంటే దానికి కూడా దేవుడు సొల్యూషన్ పెట్టాడు. చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, ఇది చూసుకుని ముగించుకోవచ్చు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి. చూడండి, సంతుష్టి అంటే ఏంటండి? సంతృప్తి. సంతుష్టికి పర్యాయ పదమే సంతృప్తి. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి. ఒకసారి ఆగండి. భక్తి ఉండాలి. ఆ భక్తి దేని సహితమై ఉండాలి? అక్కడ రాయబడినటువంటి పదజాలాన్ని, చక్కని పదజాలం రాయించాడండి దేవుడు. భక్తి ఉండాలి. ఆ భక్తి దేని సహితమై ఉండాలి? సంతుష్టి సహితమైన దైవభక్తి. నీకు భక్తి ఉన్నా సంతృప్తి లేకపోతే వ్యర్థం అని చెప్తున్నాడు. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. నీ జీవితానికి వ్యాపారం చేయడం వల్ల లాభం అనుకుంటున్నావు, పనికి వెళ్ళడానికి వలన లాభం అనుకుంటున్నావు, ఉద్యోగం చేయడం వలన లాభం అనుకుంటున్నావు. ఇవి నువ్వు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించడానికి లాభకరమే. కానీ ఈ జీవితం జీవిస్తున్నప్పుడు నీకు సంతృప్తి అనేది ఉంటే అదే నిజమైనటువంటి లాభ సాధకం. ఎందుకు లాభ సాధకం అంటే నువ్వు సంపన్న స్థితిలో ఉన్నా సరే సంతృష్టి కలిగి ఉంటే హ్యాపీగా ఉంటావు. నీవు ఏమీ లేనివాడుగా ఉన్నా సరే నీకు సంతృప్తి ఉందంటే, దేవుడిచ్చిన దాంతో సద్దుపదానికి సంతృప్తి ఉందంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. అది లేకపోతే నీ జీవితానికి ఏముండదు? హ్యాపీనెస్ అనేది, సంతోషకరం అనేది ఉండదు. అందుకే మనిషి జీవితంలో ఏది లాభ సాధకము అంటే సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి. అంటే సంతృప్తి కలిగి ఉండడం కూడా దైవభక్తి అన్నాడు. అర్థమైందండి మీకు? సంతృప్తి కలిగి ఉండడం కూడా దేవుడిచ్చింది దానితోనే సరిపెట్టుకోవడం కూడా దైవభక్తే అన్నాడు. గొప్ప లాభ సాధకమై ఉంది. మన అడియాసలని అడుసు తొక్కి కాలు కడుక్కోవడం కన్నా ఏంటి ఉన్నదాన్ని అనుభవించడం మేలు అంటున్నాడు. ఎవరో సొలొమోను. ఏమిటి ఆయన తొక్కిన అడియాసలో? మరి అతని యొక్క జీవితాన్ని రంగరించి చెప్పినటువంటి మాట కదా. ఏంటి అతని అడియాసలో? విస్తారమైనటువంటి రాజ్యాన్ని జయించాలి. మళ్ళీ ఎలా జయించాలి? యుద్ధం లేకుండా. ఆ క్రమంలో ఏం చేశాడు? ఏ రాజకుమార్తెని పడితే ఆ రాజకుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు. అడియాస. స్త్రీల యందు అడియాస, రాజ్యములందు అడియాస. చివరికి వారు ఏం చేశారు? సొలొమోను యొక్క మనసును దేవునికి వ్యతిరేకమైనటువంటి హేయ క్రియ అయినటువంటి విగ్రహారాధన వైపుకి ఏం చేశారు? మళ్ళించేశారు. అదే దేవుడు తనకిచ్చినటువంటి సామ్రాజ్యాన్ని, తనకిచ్చినటువంటి కీర్తిని, సామ్రాజ్యం చిన్నదై ఉండొచ్చు కానీ కీర్తి, సొలొమోను కీర్తిని ప్రపంచమంతా ఏమైంది? వ్యాప్తి అయింది.
ప్రపంచం అంతా కూడా విస్తరించింది. దానితోనే సరిపెట్టుకుని ఉంటే, సొలొమోను దానితోనే సరిపెట్టుకుని ఉంటే ఆ పరిస్థితికి వెళ్ళేవాడా? అడుసు తొక్కాడు, కాలు కడుక్కున్నాడు, అప్పుడు బుద్ధొచ్చి ఆ అనుభవంలోంచి రాయించాడు. అంటే మనసు అడియాశలు కలిగి అటు ఇటు తిరుగులాడుట కంటే ఉన్నదానిని, ఎదురుగా ఉన్నదాన్ని అనుభవించుట మేలు. ఇది వ్యర్థమే. అడియాశలు కలిగి తిరగడం వ్యర్థంరా బాబు. నుంచొని నీళ్లు తాగు, పరిగెట్టే పాలు తాగకు. ఎన్ని సామెతలు వచ్చేస్తున్నాయి చూడండి మనకి ఈరోజు. అనడా లేదా? అలాగా పరిగెత్తి పాలు తాగారు ఎవరో? ఆదాము, అవ్వ. లోతు ఎంతమంది జంటలు వచ్చారండి ఈరోజు? ఆదాము, అవ్వ ఒక జంట, లోతు భార్య, యెజబెలు, అహాబు. వీళ్ళు 3 జంటలు గమనించండి. ఆడ మగ ఇద్దరు కూడా తప్పు చేసిన వాళ్ళే. ఆడ మగ ఇద్దరు కూడా తప్పు చేసిన వాళ్ళే ఈ 3 జంటల్లో. అంతేనా? చేయలేదా? చేశారు. మరి ఆకాను యొక్క భార్య, ఆకాను ఇద్దరు తప్పు చేశారా? చేశారా? చేయలేదా? చేసి ఉంటారా? చేయకుంటారా? ఏంటి వాళ్ళు చేసిన తప్పు? అంటే గుడారం లోపల గొయ్యి తవ్వి పాతి పెడుతున్నాడంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు తెలుస్తుందా? తెలుస్తుందా? గొయ్యి తవ్వితే అది మామూలు ట్రైన్గా ఉంటుందండి. ఏంటి ఇక్కడ అంటే గుడారం లోపల ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఇది తవ్వేసి పాతి పెట్టాను, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? మీరు మీ ఇంట్లో నడినట్టున తవ్వేసి పాతి పెట్టారు, మీ ఇంట్లో తెలియకుండా ఉంటుందా? తెలిసి ఉన్నా సరే ఏం చేశారు? పాపాన్ని కప్పి పెట్టారు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వద్దుడు. ఆ కోరుడు లోయ సాక్షిగా వాళ్ళని ఏం చేశాడు? చంపి. అంటే 4 జంటలు వచ్చారు. ఎంతమంది అండి? 4 జంటలు వచ్చారు. ఒక ఏసావు వచ్చాడు, అపవాది. వీళ్ళందరూ కూడా ఎవరు? ఒక ఇస్కరియోతు, యోధ. ఒంటిగాళ్ళు 2 జంటలు 4. ఈ అన్నిటికీ జనకుడు ఒక్కడు. అర్థమైందండి? అంతమంది వచ్చారు. అడియాశల వల్ల మేము నాశనము అయిపోయారు. అందువల్ల ప్రియులారా, మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అడియాశకు చోటు ఇవ్వకూడదు. అడియాశకు చోటు ఇవ్వకూడదంటే దేవుడు రాయించాడు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది. అదే లాభసాధకం బాబు. ఉన్నదాంతోనే మనం సంతృప్తి. పెద్దలు అప్పు చేయకూడదు అంటారు. లేకపోతే అప్పు చేయి, నీకు తీర్చగలిగే సామర్థ్యం ఉంటేనే చెయ్యి. అక్కడి వరకే వెళ్ళాలి, ఆ బోర్డర్ వరకే. ఎక్కడి వరకు? ఆ బోర్డర్ వరకే. అది మించి చేసేవానికి ఏమవుతుంది? తిప్పలు పడతారా లేదా? అదే చెప్తున్నాను, ఉన్న దాంట్లోనే సర్దుకో. అడియాశల వైపుకు మనస్సు అసలుకే వెళ్ళకూడదు. ఈరోజు వాక్యం అన్న మనం అడియాశలు ఫాలో అవుతున్నామేమో ఒక్కసారి మనల్ని పరిశీలించుకోమని దేవుడు ఈ వాక్యాన్ని మనం ముందుంచాడు. ప్రార్థన చేసుకుంటాం.